రెండో టీ20లో తడబడిన భారత జట్టు మూడో టీ20లో గెలిచి మంచి కంబ్యాక్ ఇచ్చింది. బౌలర్లు చెలరేగడంతో సఫారీ టీంను 117 పరుగులకే కట్టడి చేసిన భారత జట్టు ఈ లక్ష్యాన్ని 15.5 ఓవర్లలో ఛేదించేసింది. దీంతో 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది భారత్. యంగ్ సెన్సేషన్ అభిషేక్ శర్మ 18 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. ఫామ్ లో లేని శుభమన్ గిల్ 28 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. దీంతో మంచి ఆరంభం దక్కిన దాన్ని సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. ఫామ్ అందిపుచ్చుకోవడానికి తెగ కష్టపడుతున్న భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 11 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. చేయాల్సిన లక్ష్యం తక్కువగా ఉండడంతో తిలక్ వర్మ ఏమాత్రం కంగారు పడకుండా క్లాస్ బ్యాటింగ్ కొనసాగించాడు. 34 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేయగా శివన్ దూబే వస్తూనే ఓ 6-4 బాది మ్యాచ్ ని ముగించాడు. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 117 పరుగులకి ఆల్అౌట్ అయింది. మొదటి ఓవర్లో రీజా హెండ్రిక్స్ ను హర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. రెండో ఓవర్లో హర్షత్ రాణా క్వింటా డికాక్ ని పెవిలియన్ చేర్చాడు. దీంతో మొదటి 2 ఓవర్లలోనే 2 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయిన సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత డెవాల్డ్ బ్రెవిస్ కూడా హర్షత్ రాణా బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇలా 7 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది దక్షిణాఫ్రికా. ఇక ట్రిస్టన్ స్టబ్స్ 9 పరుగులు, కార్బన్ బాష్ 4 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. ఓ పక్క వచ్చిన వారే వచ్చినట్టు అవుట్ అవుతుంటే క్రీజులో కుదురుకుపోయిన ఐడెన్ మార్క్రమ్ 46 బంతులు 6 ఫోర్లు 2 సిక్సర్లతో 61 పరుగులు చేసి సౌత్ ఆఫ్రికా 100 పరుగుల మార్కును దాటడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, హర్షత్ రాణా, వరుణ్ చక్రవర్తి అలాగే కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. ఇక హార్దిక్ పాండే, శివన్ దుబే చెరో 1 వికెట్ తీశారు. మొత్తంగా భారత బౌలర్ల విజృంభణ కారణంగా సౌత్ ఆఫ్రికా కేవలం 117 పరుగులకే కుప్పకూలింది. మొత్తంగా టాస్ గెలిచిన సూర్య మంచి నిర్ణయమే తీసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాను ముందుగా బ్యాటింగ్ కు తీసుకొచ్చి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఇక బ్యాటింగ్ లో మాత్రం అభిషేక్ శర్మ మెరుపులు మెరిపించకుంటే మ్యాచ్ టైట్ గా ముగిసేదేమో. ఎందుకంటే తాను క్రీజులో ఉన్నంత సేపు ఓవర్ కు 10 పరుగుల చొప్పున టీమిండియా రాబట్టింది. తాను అవుట్ అయ్యాక ఒక్కసారిగా స్కోర్ బోర్డు నెమ్మదించింది. దీంతో 10-11 ఓవర్లో ముగియాల్సిన ఆటను 16 ఓవర్ వరకు తీసుకొచ్చారు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ గెలవడంతో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.